ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాము. సరేనా? దానికి కావాల్సిన ప్రాసెస్ అన్నీ చెప్తానండి మీకు. పసుపు, ఒక స్పూన్ కారం, సాల్ట్, ఇదంతా కలుపుకోవాలండి. ఇలాగా దీన్ని ఒక అరగంట ఉండించుకుని మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. నిమ్మకాయ రసం వేసుకోవాలండి ఇందులోను. మసాలా తయారు చేసుకుందామండి. ఇప్పుడు ధనియాలు ఒక కప్పు, స్పూన్లు జీలకర్ర, స్పూన్ మిరియాలు, 10 లవంగ మొగ్గలు, ఉల్లిపాయలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, స్పూన్ సోపు. ఫ్రై చేసుకోవాలండి. కాస్త కరివేపాకు, బిర్యానీ ఆకులు అయిపోయినాయండి. చల్లని తర్వాత మిక్సీ పెట్టుకుందాం. వీటిని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇందులోను. మసాలా అంతలా మిక్సీ పెట్టుకోవాలండి. పెట్టుకున్నామండి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి పేస్టు కాస్త వేగనివ్వాలండి. చికెన్ ఇందులో వేసుకోవాలండి. కలుపుకోకూడదండి. ఇలా వెళ్తే వాటర్ సరిపోతుంది, వాటర్ వస్తుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన మసాలా వేసుకుందామండి. ఇందులోను కాస్త వేసుకుని మళ్ళీ కాస్త లాస్ట్ వేసుకుందాం. కలుపుకోవాలని మసాలా వేసాక కాస్త మగ్గనిస్తాం. ఇదే వాటర్ సరిపోతుంది మనకి. కావాలితే మీరు ఒక్క 4-5 చెంచాలు వేసుకోండి వాటరు. మసాలా కూడా వేసేస్తున్నానండి ఇందులోను. పైన కొత్తిమీర వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.